పరిణామాల మధ్య నిన్న రాత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేసింది. ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయ్య సోరెన్ను జేఎంఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయనే కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. గత కొంతకాలంగా ఆయన భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో విచారణకు హాజరు కావాలని వరుసగా ఈడీ నోటీసులు జారీ చేసింది. హేమంత్ సోరెన్ మెజారిటీ టైమ్స్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో నిన్న ఈడీ రాంచీలోని హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లి 7 గంటలకు పైగా విచారించారు. బుధవారం జార్ఖండ్ వ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు ఈడీ హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లింది. విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసింది. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 7 గంటలకు పైగా ప్రశ్నించిన ఈడీ హేమంత్ సోరెన్ను మొత్తం 15 ప్రశ్నలు వేశారు. అయితే ఆయన సమాధానం చెప్పలేదని తెలిసింది. దీంతో ఆయనను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి మొదట హేమంత్ను ఆయన ఇంటి నుండి ఈడీ కార్యాలయానికి తరలించారు. కార్యాలయానికి వెళ్లిన తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక నిన్న రాత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే దీనికి సంబంధించి 15 ప్రశ్నలను నిన్న రాత్రి 7 గంటలకు ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు వేయగా ఆయన దేనికి సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆయన స్థానంలో అటు జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయ్య సోరెన్ను జేఎంఎంఎం శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో విచారణకు హాజరు కావాలని వరుసగా ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. నిన్న రాత్రి హేమంత్ సోరెన్ కు సంబంధించి ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, రత్న, ఎట్టకేలకు జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంటే సుదీర్ఘంగా నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి విచారణ మొదలుపెట్టారు. సాయంత్రం వరకు కూడా, రాత్రి వరకు 7 గంటల పాటు విచారణ చేశారు. అయితే ముందుగా ఇస్తున్న సమాచారం ప్రకారం 1 గంటకు విచారణకు వస్తామని తెలిపిన నేపథ్యంలో 1 గంటకు ముందే, అంటే విచారణకు ముందే ఎమ్మెల్యేలతో, జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలతో, ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపై కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదటగా ఒకవేళ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా తాను పదవికి రాజీనామా చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు, సోరెన్ వారసులు ఎవరు అనే దానిపై చర్చకు జరిగిన సందర్భంలో మొదటి నుంచి కూడా అనిపిస్తున్న పేరు హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్. కానీ కల్పన సోరెన్ను అందరూ కొంతమంది సమర్థించినప్పటికీ మరికొంతమంది వ్యతిరేకించారు. ఇటు వ్యతిరేకించే వారిలో మొదటిగా హేమంత్ సోరెన్ అన్న భార్య సీత సోరెన్ను వ్యతిరేకించారు. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, కల్పన సోరెన్కు రాజకీయ అనుభవం లేదు కాబట్టి నాకే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే రైట్స్ ఏదైతే ఉన్నాయంటూ కూడా తను అడ్డుపడిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని కాదని ప్రజెంట్ మంత్రిగా ఉన్న చంపయ్య సోరెన్ను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లుగా కూడా ప్రకటన విడుదల చేశారు. అంటే నిన్న అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ముందుగానే 1 గంటకు ఈడీ విచారణ జరుగుతుందనే సమాచారం ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా ఈరోజు అరెస్ట్ చేస్తారని నిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ముందుగానే ఎమ్మెల్యేలందరితో కూడా హేమంత్ సోరెన్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, ఒకవేళ తను జైల్లో ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా వారందరికీ కూడా ఒక వ్యూహాత్మకంగా కొన్ని నిర్ణయాలు, కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎట్టకేలకు 7 గంటల విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారని తెలిపిన నేపథ్యంలో ఇటు సోరెన్ నివాసం వద్ద, రాజ్భవన్ వద్ద మొత్తం 100 మీటర్ల దూరం వరకు కూడా 144 సెక్షన్ విధించారు. దానికన్నా ముందు కూడా ఇటు కాంగ్రెస్, జేఎంఎం పార్టీకి సంబంధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రెండు వాహనాల 2 బస్సుల్లో రాజ్భవన్కు చేరుకున్నారు. అక్కడ చేరుకుని గవర్నర్ను కలవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ముందు గవర్నర్ కలిసేందుకు విముఖత వ్యక్తం చేశారు. తర్వాత హేమంత్ సోరెన్ వచ్చి రాజీనామా సమర్పించిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా గవర్నర్ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నెక్స్ట్, అంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి ఆయన రాజీనామా చేస్తారు కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా చంపయ్య సోరెన్ ఎన్నుకుంటున్నామంటూ కూడా 47 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో వారు ఉన్నారు. అయితే నిన్న రాజ్భవన్ మాత్రం 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల మిగతా 4 ఎమ్మెల్యేలు వేరే పనుల మీద బయటకు వెళ్ళిన నేపథ్యంలో
వారు కూడా సంతకాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 47 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్ సమర్పించారు. నెక్స్ట్ ప్రభుత్వానికి ఆహ్వానించాలి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాటు చేయాలంటూ కూడా గవర్నర్కు వారు కోరినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే అంటే ఇది అంటే ఒక భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అంటే ఎటువంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేశారనేది ప్రధానంగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి సంబంధించిన హేమంత్ సోరెన్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇతర సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఈడీ పైన అంటే ఈడీ అంటే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లోనే ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. మోడీ ఏది చెప్తే అవి ఈ దర్యాప్తు సంస్థలన్నీ చేస్తున్నాయి. కాబట్టి మోడీకి అనుసరణలోని దర్యాప్తు సంస్థలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కావాలనే రాష్ట్రాల వారీగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన పార్టీలను కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం ఒక్కొక్క రాష్ట్రాన్ని గతంలో ఉదాహరణలు కూడా చూసుకుంటే కనుక అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలను కూలగొట్టడం, వారిలో కలుపుకోవడం, వారి భాగస్వామ్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చేస్తున్నాయంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే మరోవైపు ఇటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ ఇండియా కూటమి నేతలందరూ కూడా మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి, హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయబోతున్నారు కాబట్టి ఏం చేయాలని దానిపై కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే రానున్న లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని అందరినీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే అంటే సోమవారం ఢిల్లీ వచ్చి హేమంత్ సోరెన్ నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. 2 కార్లను 36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో ఢిల్లీలో జార్ఖండ్ సీఎం సోరెన్ లేకపోవడం, కేవలం ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహించి 36 లక్షల నగదును 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జార్ఖండ్ వెళ్ళి జార్ఖండ్లో హేమంత్ సోరెన్ను నివాసానికి వెళ్లే 7 గంటల పాటు విచారణ కొనసాగించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం విచారణ అనంతరం అంటే ఈ విచారణలో కొన్ని ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో సోరెన్ ఇచ్చిన ఆన్సర్స్కి ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేకపోవడం, సంతృప్తి చెందకపోవడంతోనే అరెస్ట్ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే అరెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా తన పదవికి రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా చేశారు. అంటే కస్టడీలోకి తీసుకోకముందే తన పదవికి రాజీనామా చేశారు. చేసిన తర్వాత చెంపై సోరెన్ను తన నెక్స్ట్ వారసుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు చెంపై సోరెన్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ రోజు లేదా రేపు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.